మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి మన ధ్యానాంశము కీర్తనలు గ్రంథము 138వ కీర్తన 6వ వచనము. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహాఘనుడును మహోన్నతుడైనటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడైనప్పటికీ ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడుగా ఉన్నాడు. ఎవరైతే తమ యొక్క హృదయములో తగ్గించుకునేటువంటి గుణమును కలిగి ఉంటారో వారినే దీనులు అని మనం అర్థం చేసుకోవచ్చు. గమనించండి ప్రియ విశ్వాసులారా, మహోన్నతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దీన మనస్సు గలవారిని లక్ష్య పెడతాడు, అనగా వారి మీద దృష్టి నిలిపి వారిని గుర్తిస్తాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. దీనత్వం అనేది క్రైస్తవులందరూ ఖచ్చితముగా కలిగి ఉండవలసిన గుణం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద జీవించిన దినాలలో ఏ విధంగా అయితే దీనునిగా సాత్వికునిగా జీవించాడో అదే విధంగా ఆయన విశ్వాసులందరూ, ఆయనను నిజముగా వెంబడించే వారందరూ ఆయన వలె దీనత్వాన్ని సాత్వికాన్ని కలిగి జీవించాలి. ఆ విధంగా మనము జీవిస్తే మన ప్రభువుని మెప్పించే విధముగా జీవించిన వారమవుతాము. ఆలోచించండి ప్రియ విశ్వాసులారా, ఈనాడు క్రైస్తవులనబడుతున్న వారిలో అనేక మంది దీనత్వాన్ని సాత్వికాన్ని కలిగి జీవించడానికి ఆసక్తి లేని వారుగా కొనసాగుతున్నారు. ఇది ఎంతో విచారకరం. సాత్వికం దీనత్వం లేని వారిలో అహంకారం గర్వం ఉండడానికి అవకాశం ఉంది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని పరిశీలిస్తే మన ప్రభువు గర్విష్ఠులను దూరము నుండే తెలిసికొంటాడు. వారి యొక్క హృదయ స్థితిని బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు. గర్వపు హృదయము కలిగిన వ్యక్తి ప్రభువును సంతోషపరిచే విధంగా జీవించలేడు. తనకు కలిగిన గర్వపు హృదయము వలన మోసపోతాడు. గర్విష్ఠి అయిన వ్యక్తి మూలముగా ఆ వ్యక్తి చుట్టుప్రక్కల వారందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ విధంగా ఇతరులను ఇబ్బంది పెడుతూ ఇతరులకు అభ్యంతరకరముగా ఉండే వైఖరిని మన ప్రభువు అస్సలు మెచ్చడు. గర్విష్ఠులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు తగిన ప్రతిఫలం ఇస్తాడు. మందిరానికి వస్తూ కూడా విశ్వాసినని బాహ్య ప్రపంచానికి చెప్పుకుంటూ కూడా గర్విష్ఠులుగా బ్రతుకుతున్నటువంటి వారు లేకపోలేదు. అటువంటి వారిలో కొందరు తమకున్నటువంటి గర్వమును బట్టి పశ్చాత్తాపపడకుండా తామేదో గొప్పవారైనట్టుగా ఇతరుల కంటే తమ్మును తాము హెచ్చించుకునే దౌర్భాగ్య స్థితిలో మొగ్గుతున్నారు. అయ్యో వారికి శ్రమ! ఈ వర్తమానమును వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నీ హృదయం ఎలా ఉంది? దీనుడవై ఉన్నావా లేక గర్విష్ఠివై ఉన్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. వినిన వర్తమానము ద్వారా నీలో గర్వము ఉందని నీవు ఒకవేళ నీ మనస్సాక్షి చేత గద్దింపబడితే తక్షణమే నీ హృదయ స్థితిని బట్టి పశ్చాత్తాపపడి నీ మనస్సును మార్చుకో. గర్వాన్ని విసర్జించి దీనుడివై జీవిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంతోషాన్ని కలిగించే విధంగా, ఆయనకు మహిమకరముగా, ఆయనకు నమ్మకమైన వ్యక్తివిగా జీవించు. ఆయన చేత అత్యధికముగా ఆశీర్వదింపబడు. ఆ విధంగా జీవించడానికి ఈ వీడియోను చూస్తున్న వారందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహాయము చేయునుగాక. ఆమేన్.